తగిలింది కండోలు తిప్పుతావా పార్టీ ఆఫీస్ అది కండోలే తెప్పిస్తున్నా ఇక్కడ ఉన్నాయని చూస్తే లేవు. 2 రోజుల క్రితం మహబూబ్ నగర్లో పాలమూరు న్యాయయాత్ర సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆ సభను ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. దాని విషయంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆయనకు తోచిన విధంగా ఆయన మాట్లాడిండు. మా సోదరులు చెప్పినట్టు గతంలో మేము చూసినాం ఆయన ఎంత బాధపడుతుండే, ఆయన ఏ రకంగా దొంగదారిన పోయి ఎలా ఆయన కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు, దొరలాక పోయి తీసుకోలేదు. తీసుకున్న దానికి ఈడ ఉన్న మాజీ మంత్రి ఎలా నోచుకున్నాడు, ఆయన్ని ఎట్లా విమర్శించిండు, ఆయన ఎట్లా విస్మరించిండు. నువ్వే చెప్పుకొని బాధపడ్డావు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఏంది ఇంతకి ఇట్లా ఉంది, లోకల్ మహబూబ్నగర్ పరిస్థితి ఏంది, కనీసం సన్మానం చెప్పినట్టుగా సన్మానం కాదు, కనీసం గౌరవించలే. ఏడైనా ఒక ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు, మహబూబ్నగర్కు స్వేచ్ఛ వచ్చిందనే దానికి ఇదే నిదర్శనం. నీవు ఎప్పుడైనా ఒక రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయం మీదైనా అభివృద్ధి గురించి కానీ, పథకాల గురించి కానీ, మైనార్టీ సంక్షేమం గురించి కానీ ఏ రోజైనా నువ్వు స్వేచ్ఛగా హార్ట్ఫుల్గా నువ్వు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినావా? ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు కనీసం ఆయన అంటే ప్రధానిని ఒక ప్రధాని స్థాయిలో ప్రధానిని గౌరవించే విధంగా గౌరవించడం జరిగింది తప్ప, గౌరవించడం వల్ల ప్రోటోకాల్ వల్ల ఆయన వెళ్ళడం గౌరవించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఒకటని మాట్లాడడం చాలా తప్పు. ముఖ్యంగా మహబూబ్నగర్లో ఉన్న మైనార్టీలందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజులు కాలేదు, ఈరోజు దుమ్మెత్తి పోస్తున్నారు. మీరు ఓర్వలేకపోతున్నారు. 10 ఏళ్ళ నుంచి మీరు సాధించింది 100 రోజుల్లో సాధ్యమవుతుందా అని ఒక్కసారి మేము అడుగుతున్నాం. 6 గ్యారెంటీలు చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఈరోజు వరకు 5 గ్యారెంటీలు కంప్లీట్ చేశారు. 100 రోజులలో ఎవరైనా కంప్లీట్ చేస్తారా? అంటే ఓర్వలేని తనానికి కండ్లకు కనిపించినట్టుగా మీరందరూ మీ పెద్దలు, మీ పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారు ప్రభుత్వాలు పడిపోతాయి, అదవుతుంది ఇదవుతుంది. మీ పక్కల ఉత్తమ్ కుమార్ ఉన్నాడు, అన్నదమ్ములకు పంచాయతీ పెట్టే పార్టీ మీదంటే పక్కల కూర్చున్న ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడుతారు, ఇంతియాజ్ పక్కల కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడుతారు. అంటే కలిసి తిరగడం మీకు నచ్చదనేది దానికి ఇదొకటి. అంటే నేర్చుకున్నారు కదా, లోకల్ అందరికీ నేర్పించారు కదా, ఎవరు కలవద్దు, ఒక దగ్గర కలవద్దు. ఈ అలవాటుని ఇంకా మీరు పోనిచ్చుకుంటలేరు. మాట్లాడే విధానంలో పక్కన ఉన్న వాళ్ళకే ఇది పెట్టే కార్యక్రమం అనేది ఇదే. దయచేసి ఒకటే చెప్తున్నా, ఇంతియాజ్ ఇసాక్ గారు, మీరు గౌరవంగా మీరు పెద్దలను, సీఎం గారిని ఎలా గౌరవించాలి, ఆయన సభను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం వేరే, నువ్వు దాన్ని పుట్టించుకొని మాట్లాడిన సందర్భం వేరే. ఈరోజు చెప్పినట్టుగా మా యువకులు చాలు, కేవలం మహబూబ్నగర్లో ఉన్న యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యూ విద్యార్థులు కానీ, మహబూబ్నగర్లో పట్టణంలో యువకులు చాలు నీ మీద ఈరోజు మాట్లాడడానికి. అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడి నీకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నావు, అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి సీఎం గారి గురించి మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నాం. సీఎం గారి గురించి మళ్ళీ ఇంకొకసారి కూడా మాట్లాడనిక లేదు అని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.